చెప్పమ్మా. సార్ కూటమి ప్రభుత్వానికి పెన్షన్ ఇస్తుంది. నేను ఒక డిజబిలిటీ పర్సన్ సార్. నేను ఎడ్యుకేషన్ ఉన్నాను, కానీ డిజబిలిటీ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది సార్. కానీ ఇప్పుడు సార్ మీ ప్రభుత్వం రావడం నాకు చాలా సంతోషం సార్. మేడం వచ్చి ఓటు ఎవరికి వేస్తారంటే, మేడం మీరు రావడం నాకు సంతోషం, మీరు ఈ పార్టీకి రావడం నాకు పెద్ద సంతోషం మేడం, తప్పకుండా నేను మీకే ఓటు వేస్తానని చెప్పి. అవునా, అట్లయితే మీరు చెప్తాను. కాదమ్మా, అందుకే సంతోషం. మీ చేతి నేను మీరు మా ఊరికి ఎమ్మెల్యేగా రావటం పెద్ద సంతోషం సార్. నిజంగా సార్ ఈ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది. మా ఊరు నేను ఇస్తున్నాను, చాలా ఆశిస్తున్నాను సార్. నేను ఉద్యోగం తెచ్చుకొని నేను పెన్షన్ తీసుకోకూడదు అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, మంచి అంబిషన్ తల్లి. నీకు పనికొచ్చే పని ఉద్యోగం ఏదన్నా ఉంటే ఫస్ట్ నేను ప్రజలందరూ డబ్బులు సార్, ప్రజలకు ఉపయోగపడాలి సార్. నేను ఉద్యోగం తెచ్చుకొని ఏం పని చేస్తా ఉంటే ముందు నేను బీఈడీ చేశాను సార్. నాకు లైఫ్ డిసీజ్ వచ్చింది సార్ ఒకటి. ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. నేను ఇంకొంచెం బాగా చేసుకో. ఆ లోపల నువ్వు అన్నట్టు మంచి ఉద్యోగం ఇస్తా. ఈ పెన్షన్ ఇంకొకరికి అనుకూలమయ్యే విధంగా చేద్దాం డెఫినెట్ గా అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా, మీకు మీ పేరు? సుగుందా. ఓకేనా? ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ గ్రామానికి విచ్చేసిన మన సుమిత్ కుమార్ గారు, కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అనేక మంది ఎవరైతే ఇక్కడ అందరూ విచ్చేసి మీ అందరికీ పెన్షన్లు ఇస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ప్రారంభించింది. దాన్ని ఆనవాయితీగా పెంచుకుంటూ వచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో మీకు అంచెలంచెలుగా 2000 నుండి 3000 ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టితే, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అదనంగా కూడా 3000 రూపాయలు ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉన్నిందో ఫస్ట్ పెన్షన్ ఇచ్చింది 7000 రూపాయలు. ఇప్పుడు 3000 నుండి 1000 పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రానున్న రోజుల్లో ఎవరికైతే పెన్షన్లో ఇవ్వడం లేకుండా జరిగిందో గత ప్రభుత్వంలో, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి రాబోయే రోజుల్లో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మేము చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మీ గ్రామానికి విచ్చేసిన మన సుమిత్ కుమార్ గారు, కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అనేక మంది ఎవరైతే ఇక్కడ అందరూ విచ్చేసి మీ అందరికీ పెన్షన్లు ఇస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ప్రారంభించింది. దాన్ని ఆనవాయితీగా పెంచుకుంటూ వచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో మీకు అంచెలంచెలుగా 2000 నుండి 3000 ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టితే, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అదనంగా కూడా 3000 రూపాయలు ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉన్నిందో ఫస్ట్ పెన్షన్ ఇచ్చింది 7000 రూపాయలు. ఇప్పుడు 3000 నుండి 1000 పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రానున్న రోజుల్లో ఎవరికైతే పెన్షన్లో ఇవ్వడం లేకుండా జరిగిందో గత ప్రభుత్వంలో, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి రాబోయే రోజుల్లో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మేము చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరు రూరల్ మండల్ చెరలపల్లి గ్రామంలో మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు అధ్యక్షతలో చేయబోతున్నాము. జిల్లాలో మొత్తం జిల్లాలో 2,70,000 పెన్షన్స్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 114 కోట్ల వరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ 4000 పెన్షన్ ప్రపంచంలో చూస్తే కూడా బేసిక్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హైయెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్లో కూడా చూసినటువంటి పెన్షన్స్ కార్యక్రమం ఎవరు చేయట్లా. సో ఒకటి బేసిక్లీ ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రతి ఒక 60 సంవత్సరం పైన విడో ఏమైనా ఉంటే వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఒక భరోసా ఉండాలి. మందుల కోసం, మంచి ఆరోగ్యం కోసం, వాళ్ళ భోజనం కోసం,
ఇది బేసిక్లీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈరోజే బేసిక్లీ ఈ పంపిణీ కార్యక్రమం మనం పూర్తి చేస్తాము. ఈరోజు గ్రామంలో వచ్చిన తర్వాత 2 సమస్యలు మీరు చెప్పారు. ఒకటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయాలి, 2 ఒక ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయాలి. సో నేను బుధవారం ఈ సందర్భంగా ఆఫీస్లో మీటింగ్ చేస్తాను. ఓహెచ్ఆర్ సంబంధించి ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ క్రింద మనకి డబ్బు ఉంది. ఈ ఓహెచ్ఎస్ఆర్ కాకుండా ఇంకా సపోజ్ ట్యాప్ కూడా కావాలి, ప్రతి ఇంటికి కుళాయి కూడా కావాలి, అది కూడా పూర్తి చేస్తాము, అది భరోసా ఇస్తున్నాము. అండర్ పాస్ సంబంధించి కూడా నేను నేషనల్ హైవే తోటి మాట్లాడి ఎలా త్వరగా బేసిక్లీ మనం ఈ అండర్ పాస్ పూర్తి చేసి ఆ చర్యలు కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ. ప్రతి నెల ఇంటి దగ్గర ఇస్తున్నారా? మీరు ఎక్కడికన్నా పోవాల్సి వస్తుందా? ఇంటి దగ్గరికి వస్తారు, ఇంటి దగ్గరే ఇస్తారు. మీరు నెల వస్తుందా? ఏమైనా ఇబ్బంది ఉందా? కలెక్టర్ గారు